మన మానసరోవరం రామరెడ్డి గారికి, అదేవిధంగా రాజమండ్రి మరి విజయభాస్కర్ రెడ్డి సార్కు, ఇంకా భూపతిరావు సార్కి ఇవ్వలేకపోయాను. అందరికి కూడా మా ఇంట్లో ఇచ్చి ఇంకా సరిపోకపోతే వేరే దగ్గర ఇచ్చుకుంటూ చివరిలో కూడా ఒక 20,000 ఆదాయం చేసి చెప్పాను సార్కు. ఒక ఇంట్లో 4 పంపించమంటే సార్ అక్కడ వద్దు, మన ఇంట్లో ప్లేస్ ఉంది, ఆ 20,000 మిగిలిచి సార్కు 20,000 మిగిలిచి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వసతి గురించి సార్ అన్నట్లు నేను కర్తాల నుంచి వచ్చేటప్పుడు కానీ పిరమిడ్ నుంచి పోయేటప్పుడు కానీ ఒక 5 నిమిషాలు అక్కడ ఆగుతాను. ఎవరన్నా పిరమిడ్కి వచ్చేవాళ్ళు ఉన్నారా అడుగుతాను. ఒకరి అయ్యా నువ్వు ఎక్కడ వెళ్తున్నావు సార్, నేను పిరమిడ్కి వెళ్తా, ఎక్కుదా పోదాందా. ఆ విధంగా అంటే అది కూడా ఒక సేవ అనే ఉద్దేశంతో ఈ విధంగా ఏ సేవ ఉంటే ఆ సేవ చేసుకుంటూ మరి పత్రిజీ గారు ఒకసారి అడిగాడు, ఏమయ్యా సుధిరెడ్డి నీకు పార్వతీదేవి ఇష్టమా, లక్ష్మీదేవి ఇష్టమా, లేకపోతే మన సరస్వతిదేవి ఇష్టమా? సార్ నాకు లక్ష్మీదేవి కావాలన్నాను. ఏంటయ్యా లక్ష్మీదేవి ఎందుకు అడుగుతున్నావు? నాకు సేవ చేయడం ఇష్టం. నువ్వు సేవ చేస్తే ధ్యానం చేసినట్టే అన్నాడు. నిజాన్ని కూడా ధ్యానం కొద్ది తక్కువ చేస్తాను, సేవలు ఎక్కువ చేస్తాను. ఇది నా యొక్క అభిరుచి. ఈ విధంగా సరే మనందరం కలిసి ఇంకా ముందు ఈ లోక కళ్యాణం జరుగుతున్న ఈ కార్యక్రమానికి మనం అందరం కూడా శాయశక్తుల కృషి చేద్దాం. అయితే ఈ సందర్భంలో నా కోరిక ఏంటంటే ఇంకా బాగా కార్యక్రమాలు జరిగితే బాగుంటుంది. ఎట్లయితే పుట్టపర్తిలో కానీ షిరిడీలో కానీ నిత్య బ్రహ్మాండ కార్యక్రమాలు జరుగుతాం, ఆ విధంగా మన దగ్గర కార్యక్రమాలు జరగాలి. పార్వతీ పిరమిడ్లో ఆత్మజ్ఞాన తరగతులు బాగా నిర్వహించాలని, అదేవిధంగా సెక్సెస్లు కానీ మన యొక్క వసతి గృహాలు ఇవన్నీ కూడా ఇంకా చాలా స్పీడ్గా మనం చేసుకొని మన యొక్క మనం అందరం కూడా ఇంకా ఈ యొక్క మహేశ్వర మహాపిరమిడ్ను అత్యున్నత స్థాయికి తీసుకుపోవాలని చెప్పి, మొత్తం ప్రపంచం శాంతియుతం కావాలని చెప్పి నేను కూడా మీ అందరితో పాటు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సుధిరెడ్డి గారు. లక్ష్మీకాంత్ గారు, ఇక్కడికి వచ్చేసిన ఆత్మబంధువులందరికీ మనస్ఫూర్తిగా ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం నాకు రావడం పూర్వజన్మ సుకృతం. పత్రి సార్ పరిచయంకి ముందు, పత్రి సార్ కలవడానికి ముందు, కలవడానికి తర్వాత అనే నా జీవితం 2 రకాలుగానే ఉంది. కోపం, అసహనం, ఇంకా చాలా చాలా విషయాలు. ఆ తర్వాత అవి ఎక్కడికి ఎలా వెళ్ళిపోయాయో కూడా తెలియదు. ఓపిక, ఇంకా అసలు చాలా విషయాలు చెప్పే విధానంలో మార్పు, వినే విధానంలో మార్పు, ఇవన్నీ పత్రి సార్తో కలిసిన తర్వాత జరిగాయి. ఇలా నాకు 2007 నుంచి నేను మెడిటేషన్లో ఉన్నాను. ఎవ్రీ ఇయర్ ధ్యాన మహాయాగం, ధ్యాన మహాచక్రం, మహిళా ధ్యాన మహాయాగం ఏది జరిగినా నేను అటెండ్ అవుతాను. అక్కడ ఖచ్చితంగా మినిమం 4 to 5 days ఉండేవాడిని. బట్ ఎప్పుడు వచ్చినా అంటే ఏదో వాలంటీర్గా వచ్చి వర్క్ చేసుకోవడము అది వేరు. మొట్టమొదటిసారి ఇది ఒక అద్భుతమే నాకు. ఎందుకు ఎలా ఏమో తెలీదు. సార్ డైరెక్ట్గా ఏదో ఒక హుకుం జారీ చేసినట్టుగానే నేను అక్టోబర్లో ట్రస్ట్ ఆఫీస్ తీసుకోవడము, ఆఫీస్కి నన్ను ఇన్ఛార్జిగా చేయడము, అక్కడ నుంచి అసలు ఏమీ తెలియని నాకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పడము, దాని వెంబడే నాకు సపోర్టింగ్గా అంటే ఓన్లీ సజెషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు హెల్ప్ అయిన సురేష్ బాబు సార్, దాని తర్వాత సాంబశివరావు సార్, దామోదర్ సార్, వీళ్ళు సజెషన్స్తో కంప్లీట్ గైడెన్స్ ఆఫ్ కృష్ణమూర్తి సార్ గైడెన్స్తో ఆఫీస్ స్టార్ట్ చేయడము, అది జరిగిన విధానం అంటే ఆ జరిగిన విధానాన్ని బట్టే నేను 100కి 200% ఏదైతే 17 సంవత్సరాల నుంచి నేను నమ్ముతున్నానో మళ్ళీ దానికి స్టాంపు గుద్దినట్టు, ఇది మనం మొదలు పెడితే చాలు ఆయన దగ్గరుండి పని మొత్తం చేసేస్తాడు అనే విషయం మళ్ళీ ప్రూఫ్ అయింది. ఎందుకంటే నాకు ఏమీ తెలియదు, సబ్జెక్ట్ అసలు ఏమీ తెలీదు. నేను జాయిన్ అయిన 1 weekలో కృష్ణమూర్తి సార్ కొంచెం సిక్ అవ్వడం, సార్ గైడెన్స్ ఏదైతే చెప్పి వెళ్ళారో అది తూచా తప్పకుండా పాటించడం, అసలు ఎందుకు ఎలా ఎక్కడికి ఏమీ తెలియకుండానే నేను ఆల్మోస్ట్ ఒక 2 weeks గడిపేశానేమో. పంపించాను ఏం చేస్తున్నాను ఏం చేయాలో తెలీదు. సురేష్ బాబు సార్కి మధ్యలో ఫోన్ చేయడం, సార్ ఏం సార్ కానీ నువ్వు చేస్తా నేను మాట్లాడతాం. అది ఎలా జరిగిందో తెలీదు, ఒక అద్భుతంలా జరిగిపోయింది. బట్ అన్నీ ప్రాపర్గా పర్ఫెక్ట్గానే జరిగాయి. ఒక్కటి కూడా మిస్కమ్యూనికేషన్ కానీ ఒక్కటి కూడా తప్పు జరగకుండా జరిగింది. ఇదంతా పవర్ ఆఫ్ మెడిటేషన్ అండ్ పవర్ ఆఫ్ పత్రి సార్. ఇది ఖచ్చితంగా నేను నమ్ముతాను. వీటన్నింటికి ముఖ్యంగా మూల కారణం భాస్కర్ రెడ్డి సార్. భాస్కర్ రెడ్డి సార్ ఏంటంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు, సురేందర్ సార్ చెప్పినట్టు ప్రతిదీ పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అంటారు. ఏ డే వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏమడిగినా నాకు ఇవన్నీ చెప్పొద్దాను, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్. నాకు ఒక పేపర్ ఇస్తే ఆ పేపర్లో పిన్ టు పిన్ ఉండాలి అంతే. ఇంకా నాకు ఆ పేపర్ చదివితే మొత్తం అర్థమైపోవాలి అలా చెప్పేవారు. అలా సార్తో నేర్చుకున్న వర్క్ చాలా వాల్యుబుల్. దాని తర్వాత సురేష్ బాబు సార్తో వర్క్, అదొక ఫ్లెక్సిబుల్ వర్క్. ఏదైనా సరే ఈజీ గోయింగ్లోనే అన్నీ నేర్పించేశారు సార్, అదొక వర్క్. సాంబశివరావు సార్
మొత్తం టోటల్ కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది సాంబశివరావు సార్ది. ఆ సార్ చెప్పిన వర్క్ అదొక విధానం. వీళ్ళ తర్వాత కృష్ణమూర్తి సార్, ఆయన చేస్తూనే చేపిస్తారు, ఆయన చేస్తూ మనల్ని చేపిస్తూ అదొక వర్క్. దాని తర్వాత నేను ధ్యాన మహాయాగం మొట్టమొదటిసారి 11 days అక్కడ ఉండడం. అసలు నేను ఉన్నప్పుడు నాకు అది డొనేషన్ కౌంటర్ అంటే ఏందో కూడా తెలియదు యాక్చువల్గా, టు బి ఫ్రాంక్. టోటల్ కౌంటర్ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చి కౌంటర్ ఎలా వేయాలి, ఎక్కడ ఎంత సైజులో ఉండాలి నుంచి చూసుకుందాం అంటే అసలు ఎలా చేయగలుగుతామేమో తెలీదు. తర్వాత మేడం వాళ్ళు అసలు అంతమంది వాలంటీర్స్ 11-12 members వచ్చి ఒక్కసారి వాళ్ళు డెడికేటెడ్గా కూర్చొని వాళ్ళు బుక్స్ కలెక్ట్ చేసుకోవడము, దాన్ని మళ్ళీ వెనకాల ఒక టీంతో టాలీ చేసుకోవడము, ఇదంతా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజ్ చేసినట్టుగా అయ్యింది మాకు. ఈవెన్ అంత పెద్ద వర్క్ చేస్తుండే క్రమంలో మాకు మరి ఒక మాస్టర్ రాముల్ సార్, ఆయన సపోర్ట్ కూడా ఎనలేని సపోర్ట్. ఆయన అసలు బీభత్సమైన పని రాక్షసుడు, డైరెక్ట్గా చెప్పేయచ్చు సార్ని. ఎందుకంటే ఎప్పుడూ ఖాళీ ఉండకుండా ఎప్పుడో పని, ఖాళీ ఉన్నామంటే ఉల్టా మనం తిట్టుతూ చేయిస్తారు. అసలు సార్ దగ్గర కొత్త రకమైన వర్క్, ఇలా ఒక్కొక్కరితో నాకు పరిచయమైన ప్రతి ఒక్కరితో ఇంకా అసలు ఒక్కొక్క వర్క్ నేర్చుకోవడానికేనేమో ఇది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. బట్ నాకైతే నేను నమ్మిన ఎప్పుడైనా ఈ అవకాశం నా పూర్వజన్మ సుకృతం. దీన్ని ఎప్పటికీ ఎల్లవేళలా నేను చేయడానికే సంసిద్ధంగా ఉంటాను. నా వైఫ్ నాతో పాటు మొదటి నుండే నేను ఒక్కసారి ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా అంటే ఓకే అని టోటల్ సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకొని ఒక 10 మంది పని చేయాల్సిన పనిని కూడా ఒక్కతే కూర్చొని నైట్ లేట్ అవుతుంది పిల్లలు అయినా సరే అది కంప్లీట్ అయిన తర్వాతనే వెళ్దామా అంటే కూడా కాదు, ఇది ఈరోజు కంప్లీట్ అయిన తర్వాతనే వెళ్దామని అది కంప్లీట్ చేసే వెళ్ళేది. సో అంత సపోర్టింగ్గా ఉన్నందుకు థ్యాంక్ యూ ఫర్ దాట్. ఈ అవకాశం అయితే ఎప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినా ఎల్లవేళలా నేను సంసిద్ధంగానే ఉంటాను. ఈ పరిచయంలో నాకు పరిచయమైన పోలా సార్, చంద్రశేఖర్ సార్, మాధవి మేడం, చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క తనదైన శైలిలో వాళ్ళు వర్క్ ఎప్పుడు తనదైన శైలిలో వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. ఆ శైలిలో మాకు ఈ వర్క్ నేర్పించే సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఈచ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. నేను ఎవ్రీ ఇయర్ 1-2 days వెళ్ళేదాన్ని ధ్యాన మహాయాగంకి. కానీ ఈ ఇయర్ అక్టోబర్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు. చాలా సపోర్ట్ చేశారు అందరూ. స్టిల్ కృష్ణమూర్తి సార్ డే అండ్ నైట్ అవి టాలీ చేసుకుంటూ చాలా ఎనర్జీతో వర్క్ చేస్తున్నారు. అంత సిస్టమేటిక్గా ఉంటుంది అని నేను ఊహించలేదు. చాలా సిస్టమేటిక్గా ఎక్కడ ఏది టాలీ చేయాలన్నా అన్నీ ఒక పద్ధతి ప్రకారం ఉంది. అసలు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, అందరు సపోర్ట్ ఉంది. థ్యాంక్ యూ మేడం. మన సాఫ్ట్వేర్ కంపెనీ కంటే కూడా పెద్దది మనది ఆధ్యాత్మిక కంపెనీ. అంటే మనకి పైన అకౌంట్ ఉంది, కింద అకౌంట్ ఉంది. మనకి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి ఓన్లీ అక్కడ ఉండే ఆఫీస్ వరకే అకౌంట్, వాళ్ళకి. మనకు పెద్ద అకౌంట్ ఉంది మేడం. పై లోకల్లో కూడా అకౌంట్ ఉంది, కింది లోకల్లో కూడా అకౌంట్ ఉంది. మనం అంతకంటే గొప్ప వాళ్ళం మనం. అలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేయడం అంటే నిజంగానే కొన్ని జన్మల సుకృతం మనకి. ఆర్వీరావు గారు ఒకసారి గురువు గారు గట్టిగా చప్పట్లు కొడదాము అందరము. నా పేరు ఆర్ వెంకటేశ్వరరావు. నేను 2007 ఆగస్టు 5 ధ్యానం నేర్చుకున్నాను. అంతకుముందు లైఫ్ వేరు, ధ్యానం తర్వాత లైఫ్ వేరు. ఈ ఏజ్లో కూడా ఎంత మేము యాక్టివ్గా ఎంత పని చేయగలుగుతున్నామంటే మెడిటేషన్ పవరు. ధ్యాన మహాయాగంలో మేము పనిచేస్తున్నాము. ధ్యాన మహాయాగం డొనేషన్ కౌంటర్లు అంటే 2010లో గుంటూరులో అమరావతిలో జరిగింది. అక్కడ నేను డొనేషన్ రాస్తానని బతిమాలను ఎవరు ఒప్పుకోలేదు. మీరు రాయడానికి వీలు లేదన్నారు. విశాఖపట్నంలో అడిగాను, ఏంటి రాస్తానంటే ఒప్పుకోరు అని చెప్పేసి సార్ ఇటు వెళ్తే ఏందా వెంకటేశ్వరరావు ఇటు రా అన్నాడు. సార్ ఇక నువ్వు రాయడానికి లేదయా, రాయడానికి అంటే అది మన ఊరు కాదయా, మన రాయనివ్వరు, లేపో నెక్స్ట్ ఇయర్ మన ఊరిలో ఉంటుంది కదా, మనం రాదు కానీ లేపో, మొత్తం నీదే డ్యూటీ అన్నారు. అంటే వాళ్ళు రాయనీయలేదని చెప్పేసి నాకు చాలా కోపం అనిపించింది. లక్ష్మణరావుని అడిగాను, సార్ మాకు రాయనీయచ్చు అంటే, అమ్మ నువ్వు లోకల్ కాదు, లోకల్ వాళ్ళు రాస్తారు, ఎందుకో నీకు ఈ ప్రాబ్లం, వదిలేసి అవి ధ్యానం చేసుకోపో అన్నాడు. అంటే సేవ చేయాలి అంటే నాకు అంత ఇంట్రెస్ట్.
అదేవిధంగా కలెక్షన్స్ మీరుపేటలో ఉన్నప్పుడు మేము ఎలా చేసాము 2012 డైలీ సురేష్ బాబు గారు వచ్చేవాళ్ళు. మేమందరం కూడబలుక్కుని ఇంటింటికి తిరిగి ఎలా అడుక్కోవాలో సార్ బాగా ట్రైనింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి కలెక్షన్ లక్షలు. మీరుపేటలో వచ్చినంత కలెక్షన్ బహుశా ఎక్కడ రాకపోవచ్చాము నాకు తెలిసి. అదొక భాగ్యంలాగా మేము భావిస్తూ సేవ చేసుకుంటూ ధ్యాన మహాచక్రంలో ఎలా పనిచేస్తామంటే 2012లో సారు ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారు, ట్రస్ట్ వాళ్ళు కానీ సార్ కానీ ఎంత ట్రైనింగ్ ఇచ్చారంటే డబ్బులు గంపలు కుప్పల్లాగా ఉంటాయి. బాత్రూమ్కి వెళ్ళాలని లేదన్నా కానీ ఎంత డబ్బు అంటే అది తెలియదు. సిమెంట్ కోతాల్లో ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకుని నా కాళ్ళ దగ్గర కూర్చొని ఒకసారి సాంస గారికి ఫోన్ చేశాను, సార్ నేను బాత్రూమ్కి వెళ్ళాలి, ఎవరు లేరు, ఏంటి సంగతి అన్నాను. అని పాపం ఇన్కమ్ ట్యాక్స్ శోభా మేడం పంపించింది. సార్ మరి ఈ మేడాన్ని కూర్చోబెట్టాలి నిరభ్యంతరంగా వెళ్ళున్నారు. అంటే ఆ పరిస్థితి 2 ప్లాస్టిక్ డబ్బాలు ఒక సిమెంట్ కోత అనే డబ్బులు ఉన్నాయి. అంటే వద్దంటే ఎట్లా డబ్బులు వచ్చింది చూడండి, ఎలా ఇచ్చిపోయేవాళ్ళు తెలియదు. ఆ సేవ చేస్తే ఆకలి వేయదు, అదొక ఎనర్జీ లాగా వస్తుంది. అంటే ఆ సేవలో లీనమైపోతాము. రకరకాల మనుషులు వస్తారు. మరి మీ అందరూ ధ్యాన మహాచక్రానికి ఎంతమంది వచ్చారో తెలియదు. ప్రతి సంవత్సరం ధ్యాన మహాచక్రం కానీ ధ్యాన మహాయాగం కానీ కొన్ని లక్షల మందిని కలుస్తారు నా దగ్గర. ప్రతిరోజు వాళ్ళ ఫీడ్బ్యాక్ నేను అడుగుతుంటాను. మీరు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు ఉంటారు, ఏ ఊర్లో వచ్చారు, ఎన్ని రోజులు ఉంటారు, భోజనాలు బాగున్నాయా, బాగున్నాయా అన్నీ అడుగుతుంటాం. అన్నీ బాగున్నాయని చెప్తారు. బాగలేనప్పుడు ఇమ్మీడియట్గా ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఇమ్మీడియట్గా సాంసావర్ చెప్పేస్తాను, సార్ ఇది ప్రాబ్లం అని ఇమ్మీడియట్గా అందించేస్తాను. అంటే డైనింగ్ హాల్ అనేది కొన్ని వేల మంది డైలీ వస్తారు. మార్నింగ్ తక్కువ మంది వస్తారు, మధ్యాహ్నం భోజనానికి ఎక్కువ మంది వస్తారు, రాత్రికి తగ్గుతారు. ఒక్కొక్కసారి ఈవినింగ్ మేము ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి. అయినప్పుడు కూడా మాకు ట్రస్ట్ వాళ్ళు ఫోన్ చేయడంతో ఆలస్యం. సాంసరావు గారు కానీ రాంబాబు గారు కానీ అందరూ ఏ ఇబ్బంది వచ్చినా సురేష్ బాబు గారికి చెప్తే ఆయన రావటం. అంటే ఆ సర్వీస్ ఎలా ఉంటుందంటే ఏదో పేరుకు నా పేరు చెప్పారు కానీ నాతో పాటు 10-11 మంది ఈ సోదరిమణులు అందరూ కూర్చొని ఎంత ఓపికగా, అంటే వాళ్ళు 8ంటికి వస్తారు, నేను 7:30కి వచ్చేసి అన్నీ ఏర్పరచుకుంటాను. ఇక మాకు ఆ సేవలో కూర్చుంటే ఆ 11 రోజులు నో టిఫిన్, నో లంచ్, నో డిన్నర్ ఏమి ఉండవు. తినాలనిపించదు, అది ఆకలి అనేది అనిపించదు. నైట్ ఎప్పుడో 11 గంటలకు మేము రాంబాబు గారు మాకు ఇడ్లీ ఇస్తారు. ఇడ్లీ తిని చాయ్ తాగి అప్పుడు డబ్బులు లెక్క పెడతాం. మీ అందరూ బాగానే ఉంటారు, మంచిగా తిని పడుకుంటారు హాయిగా. మేము అన్నీ లెక్క పెట్టుకుని అప్పచెప్పి కృష్ణమూర్తి గారు సురేష్ బాబు గారు ఓకే అంటే 12కో 1 గంటకో 2ంటికో బిఫోర్ లాస్ట్ ఇయర్ 2:30 అయిపోయింది. 2:30కి పడుకొని మళ్ళీ 4:30కి లేచి మళ్ళీ ఎప్పుడు మేము డబ్బా తీసుకుని పరిగెత్తాలా, అట్లా ఉంటుంది. ఎక్కడ కూడా అలసిపోము. 4 years దాదాపు 2013లోనో 14లోనో ఇన్సిడెంట్ చెప్తాయనండి. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, అంటే ఇవి రావడం లేదు. అవి వస్తే మా మొఖాలు వెలిగిపోతాయి. సార్ అంటే వస్తే కృష్ణమూర్తి చెప్తే ఏమయ్యా ఎవరు రావట్లేదు ఏమిటంటే వస్తే సార్ అనేవాడు. సరే నేను తినలేదు, సార్ దగ్గరికి వెళ్ళాను. సారు 8 మంది కూర్చొని మాట్లాడుతున్నారు. సార్ నేను మీతో మాట్లాడాలి సార్ అన్నాను. 6 వెళ్ళిపోయారు అని చెప్తున్నారు కదా, బయటికి పోండా బుద్ధి లేదు అన్నాడు. అది ఏంటని చెప్పు అన్నాడు. తిన్నావా అని అడిగాడు. తినలేదు సార్ అన్నాను. ఆయన సార్ పక్కన అరటిపండు ఉంటే తిను అని తినేసి మంచినీళ్ళు దాపించి అవి చెప్పు అన్నాడు. సార్ డబ్బులు రావట్లేదు, లాస్ట్ ఇయర్ కన్నా 50% తక్కువ వస్తున్నాయి, మా అందరు ముఖాలు ఖాళీగా ఉన్నాయి, అందరు డల్గా ఉన్నారు అన్నాను. ఓ అంతే కదా అని చెప్పేసి ఒక ఈపు మీద గుద్దాడు. సరే అని చెప్పేసి మళ్ళీ మంచినీళ్ళు తాగేసి నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంతే. ఇంకా సాయంకాలానికి మాకు వారు స్టార్ట్ అయిపోయింది. సార్ 8:30కి వచ్చాడు, తలకాయ ఊపాడు, మేమంతా ఓకే సార్ అన్నాం. మరుసటి రోజు మధ్యాహ్నం మా కౌంటర్ లంచ్లో వచ్చాడు. సార్ వచ్చి జనరల్గా కౌంటర్కి రారు, 1 నిమిషం కూర్చోబెట్టాడు. వెహికల్ రాలేదు. ఏంటి ఎలా ఉంది అన్నాడు. బాగుంది సార్, మీరు చెప్పారు కదా, సూపర్. అంటే ఎంత లేదు అనుకున్నామో అంత వచ్చి పడింది.
అంటే మనకు కావాల్సింది అన్నీ సార్ అన్నీ ఎప్పుడు చూస్తుంటారు. ఒకప్పుడు నేను సర్వీస్లో అది రాసే దాంట్లో పని లేదు, అసలు టైం లేక లీస్ట్ అయిపోతే 3 గంటలు అయిపోయినా నేను భోజనం చేయలేదు. సార్ వచ్చి నువ్వు భోజనం చేయని చెప్పి చేపట్టుకుని లాక్కెళ్ళిపోయాను. పని చేసే వాళ్ళకి, సేవ చేసే వాళ్ళకి సార్ ఎప్పుడు కంట కనిపెడతానే ఉంటాడు. గురువు మనకు అన్నీ ఇస్తుంటాడు, మనం తెలుసుకోవాలి. మాస్టర్స్ ఇస్తారు, మనం సేవలో లీనమైపోతే అన్నీ కనపడతాయి, అన్నీ మనకి అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు ఎవరు లేరు. ఒక చిన్న సూచన చేద్దాం అనుకుంటున్నా ట్రస్ట్ వాళ్ళకి, వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలీదు. సార్, పుట్టపర్తిలో నేను వాలంటరీ సర్వీస్ చూడడానికి వెళ్ళాను. 24 అవర్స్ నేను పుట్టపర్తిలో ఉన్నాను, 36 అవర్స్. ఎవ్రీ 6 to 8 అవర్స్ డ్యూటీ చేస్తారు. మళ్ళీ 8 అవర్స్ అయిపోగానే మళ్ళీ మారిపోతారు. ఈ 8 అవర్స్ ఎవరు కదలరు. ఆవిడ బాత్రూమ్కి వెళ్ళాలన్నా, భోజనానికి వెళ్ళాలన్నా ఒకళ్ళు రావాలి. అన్ని డిపార్ట్మెంట్లు మన దగ్గర ఇన్న డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లో ఫ్రీ సర్వీసు, అందరికీ అకామిడేషన్ ఇస్తారు. ఓన్లీ ఒక డబ్బులు లెక్క పెట్టే కౌంటర్లు మాత్రమే ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు. ఇది క్యాంటీన్ దగ్గర మీల్స్కి ఎంప్లాయీ, రూమ్స్కి ఇచ్చేదానికి ఎంప్లాయీకి మాత్రం, డబ్బులు ఇచ్చేదానికి మాత్రం ఎంప్లాయీ. మిగిలిన 99% ఫ్రీ సర్వీసు. ఆ సిస్టమ్ నేను కట్టాలు రావాలనుకుని రాంబాబు గారికి చాలాసార్లు చెప్పాను, ఇది రావాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ ఒకసారి వెళ్ళి పుట్టపర్తి అసలు అక్కడ ఎలా ఉంది, ఆ సిస్టమ్ అంతా చూస్తే మన కడతాలు చాలా డెవలప్ అయిపోతుంది. అందుకని నేను దాదాపు 2 years నుంచి వెళ్ళి చూసి వస్తున్నాను. పుట్టపర్తి చూడడానికి వెళ్తున్నాను. సేవ గురించి నన్ను సేవ చేయడానికి అవకాశం ఇవ్వలేదు నాకు, మీరు ఇవ్వడానికి రావడానికి లేదు. మీరు హైదరాబాద్ నుంచి రావాలి, అక్కడ రాపించుకొస్తే శివం దగ్గర నుంచి రాసుకొస్తే మీకు సేవకి ఇస్తావా అన్నారు. అంటే అక్కడ అంత సిస్టమ్ ఉంది, వాలంటరీ సిస్టము. ఆ సిస్టమ్ కూడా మన దగ్గర రావాలి. సేవదలు పనిచేస్తారు, పని ఎప్పుడు చెప్పినప్పుడే 1 hour 2 hour 3 hours ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. కనపడరు సేవదలు. సేవదలు చెప్పుకోవచ్చు, సేవ అక్కడే ఉండాలి. ఒక పని ఎప్పుడు చెప్పామంటే పానం పోయినా సరే అక్కడే ఉండాలి. అది సేవదలు అంటే. ఇప్పుడు నేను ఉన్నాను, పత్రిసారి వచ్చి నువ్వు కూర్చో అంటే కూర్చుంటా, ఈ బిల్డింగ్ దూకమంటే నేను దూకుతా. అట్లా సేవలు లీనమైపోవాలి. అదే అప్పుడే సేవ అనేది దానికి లీనమైపోతాం. ఆ సేవ ఇంకా మన దగ్గర రాలేదు. 100% సేవాదులు ఫుల్ఫిల్గా పనిచేయడం లేదు. ఎగ్జాంపుల్, మొన్న సాంబార్ కౌంటరు, మటన్ డొనేషన్ కౌంటర్ దగ్గరలో పెట్టారు. ఈ సాంబశివ గారికి చెప్పాను, రాంబాబు గారికి చెప్పాను, సురేష్ బాబు అందరికీ చెప్పాను. ఆ కౌంటర్ తీయలేదు. వీళ్ళకి ఫోన్ చేశాను, ఎవరు రారు. సేవదళ్ళు వస్తారు, 1 అరగంట ఉంటారు, అక్కడ ముఖం చూపిస్తారు, వెళ్ళిపోతారు. ఉపయోగం ఏమిటి? ఎందుకు ఈ సేవదలు నువ్వు షర్ట్ వేసుకొని బ్యాండ్ వేసుకోవడం కాదు, నీకు పని అప్పు చెప్పినప్పుడు నీకు అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో పని ఆకూడదు, పని చేయాలి. అది లేదు మన దగ్గర, చాలా తక్కువ ఉంది. పని చేస్తున్నారు, కొంతమంది పని చేస్తున్నారు, కొంతమంది పని చేయట్లేదు. అది నేర్పించాలి ఫస్ట్. అసలు అది కూడా తక్కువ ఉంది. అంటే నేను ఎవరిని తప్పుపడతలేదు, ఎవరిని ఏం లేదు. ఎందుకంటే గ్రౌండ్లో ఏం జరుగుతుందో 24 గంటల్లో 20 hours ఎవ్రీథింగ్ అన్నీ అబ్జర్వేషన్ చేస్తాను నేను. ఎందుకంటే డైనింగ్ హాల్లో భోజనానికి వచ్చి తిని వెళ్ళిపోయే వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అన్నీ నాకు తెలుస్తాయి. రకరకాలు చెప్తుంటారు, ఒక్కొక్కళ్ళు అప్సెట్ చేస్తుంటారు. అది చెప్పే టైం ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాము. అంటే ఇవన్నీ నాకు సందర్భం వచ్చింది కనుక అందరికీ తెలియాలని చెప్పేసి చెప్తున్నాను. వ్యక్తిగతంగా నేను ఎవరిని అంటలేదు కనుక ఇది వాళ్ళు గమనించాలి, మన ట్రస్ట్ వాళ్ళు. మరి మాకు ఇంత చక్కగా సేవ చేయడానికి ట్రస్ట్ వాళ్ళు కానీ పత్రిసారి కానీ మాకు ఇచ్చిన అవకాశము, నా ఊపిరి ఉన్నంత వరకు ఆఖరి శ్వాస వరకు ఎప్పుడు సార్ చేయమని చెప్పాడు అదే చేస్తాను. ట్రస్ట్ వారికి, ధ్యాన మహాయాగానికి వచ్చిన అందరు సోదరిమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. మిగతా సొసైటీల నుండి మనం కంపేర్ చేసుకుంటున్నామంటే మనం కూడా అక్కడ సరైన పద్ధతిలో వర్క్ చేయలేదు. ఏదైనా కానీ ఎక్కడి నుండి స్టార్ట్ కావాలంటే నా నుండి స్టార్ట్ కావాలి. నేను మారితే నా చుట్టూ మారుతుంది అనే ధోరణిలో ఎవరైతే ఉంటారో అంతటా మారుతుంది అది. మిగతా సొసైటీలు దాదాపు మీరు చెప్పిన సొసైటీ 65 సంవత్సరాలు అయిన తర్వాతనే మార్పు వచ్చింది. మనలో కూడా నిజంగా చెప్పాలంటే కింద సంవత్సరం
భాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నుండి ఈ సంవత్సరానికి కిందటి సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా మార్పు వచ్చింది. ఇక రాను రాను కూడా ఇంకా మార్పు వస్తుందని చెప్పి మనందరూ కూడా కోరుదాము. ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగా వాళ్ళందరూ వాళ్ళు వచ్చి నేను వర్క్ చేస్తాననే సిద్ధాంతం వరకు వచ్చేట్లు మనం ప్రతి ఒక్కరు కూడా సాయం చేద్దాము. ప్రతి ఒక్కరిలో ఆ సేవాభావం కల్పించుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ. తర్వాత నెక్స్ట్ కృష్ణమూర్తి గారు. వీరు కూడా దాదాపుగా ఇంతకుముందు ఆర్వీరావు గారు చెప్పినట్లుగా అర్ధరాత్రి ఎప్పుడో కానీ పడుకోరు. వీళ్ళు మొత్తం లెక్కలు క్లియర్ అయిన తర్వాతనే వాళ్ళకి ఎప్పుడైతే నమ్మకం ఏర్పడుతుందో ఈరోజు నిజంగా నాకు వచ్చిన అమౌంట్ సరైన పద్ధతిగా నేను ట్రస్ట్కి అప్పచెప్తున్నానని వాళ్ళంతా వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతనే నిద్రపోవడం జరుగుతుంది. నిజంగా మన ఇందాక సువర్ణ గారు అన్నట్లుగా డబ్బు ఎవరికి వచ్చిందని కాదు, ఆ డబ్బు మన చేయి ద్వారా వస్తుందంటే మనకు అంత భయం కూడా ఉంటుంది, అంత ఆనందం కూడా ఉంటుంది మనకి. అలాంటి ఆనందం పొందుతున్న దాంట్లో కృష్ణమూర్తి గారు కూడా ఉంటారు. ఒక్కసారి ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్వర్ణమాల పత్రి మేడంకి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు కృష్ణమూర్తి. నేను 1997లో ధ్యాన మార్గంలోకి దశరథ్ అనే నా కొలీగ్ ద్వారా నేను వచ్చాను. అప్పటి నుంచి ధ్యాన ప్రచారము చేస్తూ వచ్చాము. అలాగే నాకు నిధానిలో మేనేజర్గా సురేష్ బాబు గారు అండర్లో పనిచేశాను. ఆయనను కూడా ఈ ధ్యాన మార్గంలోకి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మేము సురేష్ బాబు గారు, నేను, తర్వాత కొంతమందిని మేము అక్కడ తయారు చేశాము. అందులో మన నరసింహులు గారు ఒకరు, నేను, సురేష్ బాబు గారు, ఈ ముగ్గురం కలిసి అక్కడ మిధానిలో ఒక 40 days ప్రోగ్రాం చేయించాము. దాంతోపాటు సార్తో మిధానిలో ప్రోగ్రాం చేయించాము. దాంతోపాటు అక్కడ ఆర్ఆర్ ల్యాబ్స్ క్వార్టర్స్ ఉన్నాయి. ఆ క్వార్టర్స్లో కూడా సార్తో 3 ప్రోగ్రాంలు పెట్టించాము. అప్పటి నుంచి ఆ ఏరియా మొత్తం ధ్యాన ప్రచారానికి జరిగింది. అయితే మాకు 2011లో ధ్యాన మహాచక్రానికి సంబంధించిన విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నం తర్వాత హైదరాబాద్లో కర్తాల్లో చేస్తాము అని డిక్లేర్ చేశారు సార్ అక్కడ. అయితే అప్పుడు మేము అవగాహన సదస్సు ఒకటి తాజ్ హోటల్లో పెట్టాను. అప్పుడు ఏమైందంటే అక్కడ ఒక మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, తర్వాత 3 స్టాఫ్ వర్కర్స్ పనిచేసేవాళ్ళు. అయితే ఆ టైంలో వాళ్ళు తర్జన పడుతున్నారు. ఇంత పెద్ద ప్రోగ్రాం మనం ఇక్కడ చేయాలంటే చాలా కష్టాలు వస్తాయి, మేము చేయలేము, ఇంకెవరినన్నా అపాయింట్ చేస్తే బాగుంటుంది అని అక్కడ తర్జన జరుగుతుంది. దాంతోపాటు ట్రస్ట్ మెంబర్స్ కూడా అక్కడ ఏం చేద్దాం అని అంటున్న సమయంలో సార్ వచ్చాడు. అప్పుడే అక్కడికి ప్రోగ్రాం అయిపోయింది, వెళ్ళేటప్పుడు వచ్చాడు. వస్తే ఏమైందంటే ఇట్లా జరిగింది సార్, మరి ఇక్కడ ఎవరు, మరి 2012 అంటే పెద్ద ప్రోగ్రాం కదా సార్, ఏం చేద్దామంటే మొత్తం చుట్టూ చూశాడు. చూసి నేను వెనకాల నిలబడ్డాను. అయితే కృష్ణమూర్తి ఇటు రా అన్నాడు. నీ జన్మరహస్యం ఏందో తెలుసా అన్నాడు. నాకు తెలియదు సార్ అని. నువ్వు ధ్యాన మహాచక్రాలు, ధ్యాన యాగాలకు వచ్చావు, నువ్వు ఆ కార్యక్రమము కంపల్సరీగా నువ్వే చేయాలి అని నాకు అప్పచెప్పాడు. ఆ రోజు నుంచి నేను సురేష్ బాబు గారు ఆయన గైడెన్స్ తోటి మేము అక్కడ 2012 ప్రోగ్రామ్కి వర్క్ చేసాము. అయితే ఆ సమయంలో మేము 50,000 బుక్స్ డిస్పాచ్ చేసాం. 50,000 బుక్స్ మామూలు కాదు. ఆ 50,000 చేయడానికి మేము ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆ టైంలో ఒక ఆఫీస్ కూడా స్టార్ట్ చేసాము అక్కడ. వాళ్ళ ద్వారా కొంతమందికి పంపించడం జరిగింది. మొత్తం త్రోహౌట్ ఏపీ, తెలంగాణ, తర్వాత అదర్ స్టేట్స్కి కూడా పంపించాము.
అలా చేయడం వలన మాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇక దాంతో కంటిన్యూగా మేము చేయడం మొదలుపెట్టాము. తర్వాత ఈ మధ్య నేను అంటే ట్రస్ట్ ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత వారం రోజులకే నేను సిక్ అయిపోయా. ఎట్లా అంటే ఇంకా నేను నడవలేని పరిస్థితి వచ్చింది. ఆ టైంలో ఏం చేయాలి అంటే మనకు నిశాంత్, మన గంగాధర్ మిసెస్ వీళ్ళంతా గట్టిగా నిలబడి మేము ఉన్నాం సార్, మీకు ఎందుకు, మాకు ఖాళీ సజెషన్ చేయండి, మేము చేస్తుంటాము మీరు అని అంటే సరే అని ఇంటి దగ్గర నుంచి ఎవరెవరైతే ఫోన్లు చేస్తుంటారో అది ఇమీడియట్గా వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి 100 బుక్స్ పంపండి, వీళ్ళకి 200 బుక్స్ పంపండి అని అడ్రస్లు ఫోన్ నంబర్లతో సహా వాట్సాప్లో పెట్టి పంపించేవాడిని. అట్లా జరిగింది. ఒక 1 మంత్ వరకు కూడా నేను కోలుకోలేని పరిస్థితి. ఒకరోజు పత్రికారి సమాధి దగ్గర ధ్యానం చేశాను. 1 అవర్ కూర్చున్నాను. నాకు ఎక్కడ లేని శక్తిని సార్ ఇచ్చాడు అక్కడ. ఎలా అంటే ఇంకా నువ్వు 11 రోజులు కాదు కదా, ఇంకా ఇప్పుడు కూడా నేను చేసే ఆ ఎనర్జీ నాకు ఇచ్చాడు. సో దాంతో మేము వర్క్ చేయడం మొదలుపెట్టాము. తర్వాత ఇప్పుడు మాకు బుక్స్ కొన్ని వచ్చాయి. 11 రోజులలో ఎన్నైతే వచ్చాయో అవన్నీ సిస్టమేటిక్గా ఫీడింగ్ చేస్తూ అకౌంటింగ్ చేస్తున్నాము. ఎక్కడ కూడా ₹1 తేడా లేకుండా మేము వర్క్ చేస్తున్నాము. ఈ ధ్యానము అంటే 2012 నుంచి ఏవైతే మేము అకౌంటింగ్ చేస్తూ వచ్చామో మాకు 6 మంత్స్ ఈ అకౌంటింగ్ ఇవన్నీ చేసి ఇంటర్నల్ ఆడిట్కి ఇచ్చేవాళ్ళము. ఇంటర్నల్ ఆడిట్ తర్వాత మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు సబ్మిట్ చేసేవాళ్ళం. ఇన్ని సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా మాకు ఏ ప్రాబ్లం రాలేదు వాళ్ళ ద్వారా. మేము అన్నీ సిస్టమేటిక్గా చేసి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉండి మాకు చాలా మటుకు ఏ విషయాల్లో కూడా తేడా రాకుండా చేశారా, చాలా బాగుందని చెప్పేవాళ్ళు. దానికి మా సురేష్ బాబు గారు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సురేష్ బాబు గారు మెయిన్గా ఇందాక ఆర్వీరావు గారు కానీ, తర్వాత కృష్ణమూర్తి గారు కానీ, తర్వాత గంగాధర్ కానీ, వీరు ఎవరైనా కానీ సురేష్ బాబు గారు అంటారు. ఎవరా సురేష్ బాబు గారు ఒకసారి స్టేజ్కి రా. వీళ్ళంతా రాత్రి కలెక్షన్ తీసుకెళ్ళి ఈయన చేతిలో పెడతారు, ఈయన దోషుల్లో పోస్తారు. ఈయనకి ఈ దోషుల్లో తీసుకెళ్ళి మన అకౌంటెంట్ సునీల్తో పాటు నెక్స్ట్ డే మార్నింగ్ అకౌంట్లో డిపాజిట్ చేసి ఆ కౌంటర్ ఫెయిల్ని ప్రతి ట్రస్టీకి చూపించడం జరుగుతుంది. సార్ మేము నిన్న ఇంత అమౌంట్ చేసాము, ఇంత వచ్చిందని చెప్పి వాళ్ళే చేస్తారని చెప్పాను నేను. సునీల్ సార్ కలిసి వాళ్ళు డిపాజిట్ చేసి ఆ రిసిప్ట్ని ట్రస్ట్ వాళ్ళకి చూపించేది. సురేష్ బాబు గారు తర్వాత మాట్లాడిద్దాం. ముందు లక్ష్మీకాంత్ గారు. గురువు గారికి నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులకు ఆత్మ ప్రమాణం. నేను లక్ష్మీకాంతం అని చెప్పి నేను ఇక్కడ డొనేషన్ కౌంటర్లోనే పనిచేస్తున్నాను. 2011లో మేము మా ప్రయాణం ఎక్కడి నుంచి అంటే స్వచ్ఛ భారత్ నుంచి ప్రారంభమైంది. స్వచ్ఛ భారత్ నుంచి ప్రారంభమైన ప్రయాణము తర్వాత మా ఇంటికి ధూళిపూరి గారు వచ్చేసి మేము ఏం చేయాలి సార్ అని చెప్పానంటే మీరు డొనేషన్ కౌంటర్లో పనిచేస్తారా అని చెప్పి అన్నారు. ఎందుకంటే నాకు పూర్వానుభవం 32 సంవత్సరాలు సర్వీసుల్లో క్యాష్లోనే పనిచేశాను. ఇక వారి ద్వారా నాకు ఈ దీంట్లోనే అవకాశం దొరికిందని సంతోషపడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు డొనేషన్ కౌంటర్లోనే పనిచేస్తున్నాను. తర్వాత సురేష్ బాబు గారు, తర్వాత కృష్ణమూర్తి గారి దగ్గర పనిచేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. వాళ్ళు ఎంతో ప్రోత్సహించి మమ్మల్ని చేస్తారు. ఇక ముందు కూడా ఇదే పని చేస్తూ మా ప్రయాణం సాగిస్తామని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాం. మా బ్యాచ్లో మొత్తము 40 మంది దాకా వర్క్ చేస్తారు. మా కౌంటర్లో 30 మంది, అందులో ఎస్కేడి లక్ష్మి మెయిన్, తర్వాత మిగతా అంతా 60+ ఉన్న వాళ్ళే. వాళ్ళంతా ఎంత నీట్గా వర్క్ చేసేవాళ్ళంటే అంత నీట్గా వర్క్ చేశారు. గత 2012 నుంచి కూడా
ఆ బ్యాచే మాతో వర్క్ చేస్తున్నది. ముఖ్యంగా లక్ష్మీ మేడము, ఆమె అసలు లక్ష్మీ మేడం ఎక్కడున్నా రావాలి. సో మేము 40 మంది దాకా పనిచేసాము. సార్కు ఎట్లాంటి వర్క్ అంటే, ఒక్కసారి బుక్ వచ్చిందంటే మొత్తం డీటెయిల్గా క్యాష్ ఎంత వచ్చింది, బ్యాంక్ ఎంత వచ్చింది, ఎన్ని బుక్స్ వచ్చాయి, ఎంత డీటెయిల్గా రాస్తాడంటే అంత డీటెయిల్గా రాస్తాడు. ఇది ఈయనే కాకుండా మేడం చంద్రకళ మేడం, ఆమె మాట్లాడుతూ మిగతా పనులన్నీ చూస్తూ కూడా డొనేషన్ బుక్స్కి ఇద్దరు కలిసి బాగా వర్క్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నేను ఎప్పుడు డొనేషన్ కౌంటర్లోకి వెళ్ళినా చంద్రకళ మేడం, లక్ష్మీకాంత్ గారు నాకు ఒక చాక్లెట్, ఒక జామకాయ ఇచ్చేవాళ్ళు. సార్ చెప్పినట్లుగా అన్ని పనులు చూస్తూ వర్క్ చేసేవారని చెప్పి నిజంగానే అక్కడ ఉండేవాళ్ళు అంత ఆనందంగా. ఎవరన్నా వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారంటే వాళ్ళు పలకరింపు, సార్ ఎక్కడి నుండి వచ్చారు, ఏ ఊరు, ఎంతమంది వచ్చారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎంత ఆప్యాయంగా పలకరిస్తారంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ డొనేషన్ కౌంటర్లో, రిసెప్షన్ కౌంటర్లో ఉండే ప్రతి ఒక్క మాస్టర్ కూడా నిజంగా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళంత పలకరిస్తారో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరిని ఆ విధంగా పలకరించడం వాళ్ళు నేర్చుకున్న గొప్ప అవకాశం అది. నిశాంత్. అందరికీ నమస్కారం. మన బ్రహ్మర్షి పత్రిజ గారికి హృదయపూర్వక కృతజ్ఞత భావాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన హైదరాబాద్ ట్రస్టీ మెంబర్స్ సార్స్ అందరికీ, అదేవిధంగా మళ్ళీ మన భాగ్యనగరం ట్రస్ట్ మెంబర్స్ అందరికీ నా యొక్క హృదయ కృతజ్ఞత భావాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, నేను 2018లో మెడిటేషన్లోకి వచ్చాను. సో ప్రతిసారి యాగానికి వచ్చేవాడిని, 2 days 3 days అట్లా ప్రతి ఇయర్ వస్తూ ఉంటూ ఇంక్రీజ్ చేశాను. ఫస్ట్ 2 days ఉన్నాను, తర్వాత 4 days ఉన్నాను, లాస్ట్ టైం 11 days ఉన్నాను. ప్రతిసారి రావడము, ఉండడము, తినడము, మెడిటేషన్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. అందరూ స్టేజ్ పైన మాట్లాడుతూ ఉండేవారు, అరే ఇలాంటి ఛాన్స్ నాకు ఎప్పుడు వస్తుంది అబ్బా అని కుర్చీ పైన కూర్చొని ఆలోచించేవాడిని. అదేంటి అంటే అది ఈ సంవత్సరం నాకు ఫుల్ఫిల్ అయింది. అది కూడా ఫుల్ఫిల్ కావడానికి కూడా దానికి అర్హత అని అంటారు కావచ్చు, మరి అది అర్హతతో వచ్చిందా ఎలా వచ్చిందో తెలియదు. బట్ అది ఆ అర్హత రావడానికి కారణం విజయభాస్కర్ రెడ్డి సార్. ఫస్ట్ థింగ్, వరంగల్ శాకార ర్యాలీలకు వెళ్ళాను నేను. అప్పుడు సార్ని కలిశాను. నన్ను చూసి సార్ పిలిచి, బాబు నువ్వు ఎక్కడ అంటే, సార్ నాది సో అండ్ సో విలేజ్, నిజామాబాద్ డిస్టిక్, ఆర్మూర్ మండల్ సార్ మాది అని చెప్పాను. నువ్వు మెడిటేషన్లోకి వచ్చే ఎన్ని డేస్ అవుతుంది అంటే, సార్ 2018 నుంచి నేను కంటిన్యూ అవుతున్నా సార్. అక్కడ ఎట్లా ఉంది మూమెంట్ అంటే, సార్తో ఒక 10 minutes డిస్కషన్ చేశాను. సో నువ్వు వచ్చేయండి, ఇక్కడ మన ట్రస్ట్ ఆఫీస్ ఓపెన్ చేశాను, మీరు వచ్చేయండి అని చెప్పిండు. సరే సార్ అని చెప్పాను. ఏంటి వరకు ఏంటి ఏం చెప్పలే, నువ్వు వచ్చే బాబు అన్నాడు. ఫోన్ నెంబర్ తీసుకుండు, ఆ ఫోన్ నెంబర్ తీసుకుపోయి గంగాధర్ సార్ చేతిలో పెట్టిండు. ఇక సార్ 2 సార్లు ఫోన్ చేసిండు, ఏమై బాబు వస్తున్నావా? సార్ వస్తున్నా. చిన్న డిస్టర్బెన్స్ ఉండే, సో ఇటు పోవాలా బట్ కమిట్మెంట్ మాత్రం ఇచ్చాను. ఎవరికి? విజయభాస్కర్ రెడ్డి సార్, నేను వస్తాను సార్ అని. ఆ కమిట్మెంట్ని కూడా తప్పాను నేను, పోవాలా అద్దా. బట్ లాస్ట్ ఇక నేను ఆ కమిట్మెంట్ తప్పుతున్నా అని నైట్ మెడిటేషన్లో కూర్చుంటే ఇచ్చిన కమిట్మెంట్ మాత్రం నువ్వు అసలే తప్పద్దు అని చెప్పి ఆ రోజు నాకు ఒక ఇంటర్వ్యూ ఉండే సార్. అంతకుముందు రోజు ఆ ఇంటర్వ్యూ కన్ఫామ్ అయింది, జాబ్ కూడా కన్ఫామ్ అయింది. బట్ ఇప్పుడు ఆ జాబ్కి పోవాలా, కమిట్మెంట్కి వెళ్ళాలా, ఆ జాబ్ వదిలేసుకున్నా సార్ నేను. ఈ కమిట్మెంట్కే నేను చేశాను. సో ఆ జాబ్ పోయిందంటే పోయింది, ఓకే, నాకు దాని గురించి ఏం పట్టించుకోలే. కానీ ఇక్కడ దొరికిన ఆనందము ఎట్లా ఉంది అంటే, అది నేను 2018 మెడిటేషన్లోకి వచ్చినప్పుడు 41 days తర్వాత దొరికిన ఆనందాన్ని ఈ ధ్యానయాగంలో చేసిన వర్క్ వల్ల అంతకు డబల్గా నేను ఆనందపడ్డా. అసలు ఎట్లా అంటే, ఈ వర్క్ ఇంత చేస్తామా అని కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. మార్నింగ్ 7:30కి కౌంటర్లోకి వెళ్ళేది, ప్రొద్దున 5 o'clockకి సార్ కృష్ణమూర్తి సారు మేమందరం ఒకటే రూమ్లో పడుకునేది. బాబు లేవు 2 సార్లు లేపుతుండే, అబ్బా వచ్చి లేపిండా కథ వెంటనే లేచి వెంటనే స్నానాలు చేసేది, సార్ని తీసుకొని పోయి కౌంటర్లో స్టార్ట్ చేసేది. 7:30 to 8 టిఫిన్ చేస్తుంటే నైట్ 11:30 వరకు కంటిన్యూస్గా వర్క్ చేస్తుంటే. సో వర్క్ చేసిన తర్వాత అప్పటికి అయిపోయింది వర్క్. అప్పుడు మళ్ళీ సార్కి స్టార్ట్ అవుతుంది వర్క్. ఎవరికి? కృష్ణమూర్తి సార్కి. ఈ వచ్చిన క్యాష్ అంతా తీసుకుపోయి ట్రస్ట్ మెంబర్స్కి అప్పచెప్పాలి. సార్ 2 o'clock 2:30 వరకు రారు. సో మా రూమ్లో నరసింహులు సారు, అదేవిధంగా కృష్ణమూర్తి సారు, వీళ్ళందరం కలిసి ఒకటే రూమ్లో ఉండేది. ఇక్కడ వేసిన వర్క్ అంతా ఒకటి. రూమ్లోకి వచ్చిన తర్వాత సార్ వాళ్ళ ఏజ్ ఒక్కొక్క ఏజ్ ఒక్కొక్క విధంగా ఉంది.
అందులో పెద్ద ఏజ్ అంటే మాది 60, సార్ వాళ్ళది 16, మాది 60 వాళ్ళది 16, అలా అయిపోయేది. అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఎంత హ్యాపీగా అంటే 3:30 ఇక 4 మెడిటేషన్కి మ్యూజిక్ మెడిటేషన్కి అందరు రెడీ అవుతుంటే మేము అప్పుడు పడుకునేది. మళ్ళీ మార్నింగ్ ఆటోమేటిక్గా 7:30 వరకు రెడీ అయ్యి మళ్ళీ కౌంటర్లోకి వెళ్ళేది. ఈ 11 days to 13 days వర్క్ చేస్తుంటే ఆ ఆనందం ఎట్లుంది అంటే అసలు అనంతం. నా ఫీల్ అది, నాకు అనుభవం అయింది. సో ఈ విషయాన్ని నేను దామోదర్ రెడ్డి సార్కి షేర్ చేశాను. సార్ నాకు నా జీవితం మొత్తంలో నాకు ఇలాంటి ఆనందం కలగలేదు సార్, అది ఏంటి సార్ ఇట్లా అంటే అది నువ్వు చేసిన సేవ అన్నాడు. నేను సేవ 2018 నుంచి మా ఆర్మూర్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా, ఏ పిరమిడ్ దగ్గర ఏ ప్రోగ్రామ్ ఉన్నా, ఏది ఉన్నా క్లాసెస్ చెప్పడం కానీ ఏదైనా కానీ వెళ్ళి చెప్పేది. క్లాస్ చెప్పినంత వరకు ఫుల్ హ్యాపీగా ఉంది. బట్ అక్కడ చేసిన సేవకు ఇక్కడ చేసిన సేవకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇక అది ఎట్లా అంటే ఎగ్జాంపుల్గా మనం మిల్క్ వేడి చేసినప్పుడు హీట్ ఎక్కువైనప్పుడు పాలు పొంగుతాయి కదా, సో ఆ పాలు ఎంత స్పీడ్గా పొంగుతాయో నా ఆనందం అంత స్పీడ్గా పొంగడం. అసలు అనంతమైన తట్టుకోలేను. యాగం అయిపోయింది, ఇంటికి వెళ్ళినాం, 3 days ఉన్నాం. 3 days ఉంటుంది ఉన్న దగ్గర, ఇంటి దగ్గరికి వెళ్ళినాము. తోట ఉంటుంది ఇంటి దగ్గర, పొలం కాడికి వెళ్ళిన తర్వాత మా డాడీ, నేను అక్కడ వర్క్ చేస్తున్నా, అసలు అంత వర్క్ కూడా నేను ఎప్పుడు చేయలేదు. మా డాడీ ఏమంటుండు మా మమ్మీతో, ఏంది వాడు ఇవ్వాల నేను చెప్పకున్నా కానీ అంత వర్క్ చేస్తుండు, ఎందుకు మళ్ళీ కోపం కస్తలేడు, హ్యాపీగా చేస్తుండు, నేను చెప్పిన ప్రతి విషయానికి రియాక్ట్ అవుతుండు, మంచి సాల్వ్ చేస్తుండు, అన్నీ చేస్తుండు అని మా డాడీ నుంచి నాకు పాజిటివ్ రెస్పాన్స్. యాక్చువల్గా మా డాడీకి నాకు ఇంట్లో పచ్చగడ్డి మీద మంట పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాంటిది మా డాడీ నుంచి నాకు ఆ పాజిటివ్నెస్ రెస్పాన్స్ రావడము అంటే నాలో సంతోషం అట్లా ఉంది. ఆయన క్యాచ్ చేసిండు వితౌట్ మెడిటేటర్ మళ్ళీ. సో అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆఫీస్లో ఎప్పుడు వర్క్ చేసిన, ఆఫీస్కి వెళ్ళినామంటే నవ్వడమే. ఇక వర్క్తో పాటు నవ్వడము, సంతోషము. గంగాధర్ సార్, స్వాతి మేడం అండ్ కృష్ణమూర్తి సార్, మళ్ళీ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు సాంబశివరావు సార్ అండ్ సురేష్ బాబు సార్, దామోదర్ రెడ్డి సార్, వీళ్ళందరూ వస్తున్నప్పుడు ఇంకా అది ఆనందం. అదేంటో ఏమో సార్ వాళ్ళు వస్తే ఏం అడుగుతారో ఏం చేస్తారో అని ఒక భయము, వచ్చిన తర్వాత ఏం అడగలరా ఇంతే సింపుల్ రా అని మళ్ళీ ఒక ఆనందము. అసలు చాలా ఎక్స్పీరియన్స్. అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ ఆఫీస్లో వర్క్ చేయడము, ధ్యానయాగంలో వర్క్ చేయడం చాలా హ్యాపీనెస్. అది ఒకటే దేని ద్వారా వచ్చిందంటే సింపుల్గా సేవ ద్వారా. సో ఇది నాకు చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా వివరించడం జరిగింది. ఒక అడుగు ముందుకు వేస్తే 100 అడుగులు మీతో నేను వేస్తా అన్నారు. ఎవరైనారా మాట? సాయిబాబా. అంటే మనము ప్రకృతికి సంబంధించిన, ఆధ్యాత్మిక సంబంధించిన వర్కులు మనం చేసినట్లయితే ఆటోమేటిక్గా మన వర్కులన్నీ ఆ భగవంతుడు, ఆ పైన ఉన్నవాడు చేసి పెడతారు అనడానికి నిదర్శనం నిశాంత్. వాళ్ళ తండ్రితో ఆయనకు పడకున్నా కానీ ఇక్కడ వచ్చి వెళ్ళిన తర్వాత ఆ విధంగా పాజిటివ్ ఇంటి నుండి రిజల్ట్ రావడం కూడా గొప్ప వరం. అది మనం చెయ్యాలనుకున్న చేస్తే రావాల్సింది మనకు వస్తుంది. మనకి ఎప్పుడైతే నేను ఇంతే చేస్తానని అనుకొని గిరి గీసుకుంటామో నీకు అంతవరకే వస్తుంది. నువ్వు చెయ్యాలనుకుని నువ్వు చేస్తే నీకు రావాల్సిన దానికంటే కూడా ఎక్కువ వస్తుంది మనకు. థ్యాంక్ యూ నిశాంత్ గారు, థ్యాంక్ యూ. వినయ్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనకు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. నా పేరు వినయ్ కుమార్, నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని. నేను మీర్పేటలో ఉంటాను. నేను 2012లో ధ్యానంకి రావడం జరిగింది. సో ధ్యానంలోకి రావడమే మేము ధ్యానంలోకి వచ్చే ముందు మాకు నాగేంద్ర సేవ అనేది నేర్పించారు. సో బిఫోర్ దట్ ఏంటంటే నాకు ఇంట్లోనే సేవ తెలిసింది. ఇట్స్ లైక్ ఎలా అంటే మా ఫాదర్ కానీ ఇటు మా మేనమామలు కానీ వాసవి మాత టెంపుల్ ఉంటుంది కదండి, అక్కడ నవరాత్రులప్పుడు మేము కంటిన్యూగా 9 days వీళ్ళు చేసేవాళ్ళు అనమాట. భోజనాలు వడ్డించడం కానీ, ఆకులు తీయడం కానీ, అది ఊడ్చడం కానీ, తూడ్చడం కానీ మా ఫాదర్ చేసేవాడు అక్కడ టెంపుల్లో. మా ఫాదర్ పడితే ఇంకా చాలామంది ఉండేవాళ్ళు. ఇటు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వస్తే ఇన్ ద సేమ్ పని ఇక్కడ మా నాన్న ఏం చేసేవాడో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూస్తే మా మేనమ్మలు కూడా అదే వర్క్ చేసేవాళ్ళు. సో వాళ్ళని చూస్తూ మేము హెల్ప్ చేసేవాళ్ళం వాళ్ళకు. అక్కడ నా సేవ మొదలైంది యాక్చువల్గా. సో అక్కడ అది అలవాటైంది కాబట్టి ఇక్కడికి వచ్చినాక మాకేం అనిపించేది కాదు. ఇది సేవ అని అనుకునే దానికి ఇది మన పని అని అనుకోవడం మాకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి, మా బ్లడ్లోనే అది. సో అలా 2012లో మేము త్రూ పైమా ప్రబోధ్ గారిని టీం నుంచి నేను మెడిటేషన్లోకి రావడం జరిగింది. మా కాలేజ్లో వాళ్ళు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక కంపెనీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ప్రబోధ్ ఫ్రమ్ కాగ్నిజెంట్, అనురాధ ఫ్రమ్ IBM, పింకీ డెంటల్ డాక్టర్ అని. అప్పుడు నాకు జాబ్ లేదు. సో వీళ్ళకి హెల్ప్ చేస్తే నాకు జాబ్ ఇప్పిస్తారనే స్వార్థమైన భావంతో ధ్యానంలోకి వచ్చాను. స్వాతి నాకు మెడిటేషన్ నేర్పించింది, ఒక అమ్మాయి, తను ఇప్పుడు లేరు ఇక్కడ. సో
అలా రావడంతో నా ధ్యాన జర్నీ అనేది మొదలైందండి. సో అప్పుడు నాగేంద్ర దగ్గర లైట్ సెంటర్లో మేము శాకాహార ర్యాలీస్ చేసేవాళ్ళము. అసలు ఆ ర్యాలీస్ చేస్తున్నప్పుడు ఎలా ఉండేదంటే వీళ్ళకి ఏమైనా పిచ్చా అన్నట్టు ఒక ఫీలింగ్లో ఉండేవాడిని. కాకపోతే అప్పుడు అక్కడ నేర్చుకుంది ఏంటంటే అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నాము. ర్యాలీకి 100 మంది 200 మంది దాకా వచ్చేవాళ్ళు ఆ టైంలో, మార్నింగ్. కాకపోతే ఇక్కడ వీళ్ళు చూస్తే 100-200 రూపాయలతో సెంటర్లు నడిపేవాళ్ళు. వీళ్ళకి ఏమైనా పిచ్చా, వీళ్ళకి అవసరమా ఈ డబ్బులతో సెంటర్ నడిపేయడం చేయడము. ఆ వచ్చే డబ్బులలోనే ఆంటీ వాళ్ళతో మాట్లాడి పులిహోర పెరుగన్నం అవి కల్పించి వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు రవిశంకర్ అంకుల్ మాకు వచ్చేసి సెంటర్కి చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అది 2012లో జరిగిన. ఆ తర్వాత నేను జాబ్ రీత్యా బెంగళూరు వెళ్ళడము, అక్కడ నుంచి మళ్ళీ ధ్యాన మహాయాగంకి రావడంతో మనిషిని ఎత్తుగా లావుగా ఉన్నా కాబట్టి ఫుడ్ కౌంటర్లో ఫుడ్ వేస్టర్స్ దగ్గర కూర్చోబెట్టారు నన్ను, వేస్ట్ కాకుండా చూడమ్మా అని. అట్లా 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 మొత్తం ఫుడ్ వేస్టేజ్ దగ్గర ఉండేవాడిని. దానితో పాటు అసలు మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఫుడ్ వేస్టేజ్ ఒక ఘటన అయితే పిరమిడ్ దగ్గర నైట్ వాలంటీర్ని నేను మళ్ళీ. సో మార్నింగ్ 7:30 ఫుడ్ అన్నదాన స్టాల్లో స్టార్ట్ అవుతే మళ్ళీ మేము నైట్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చామంటే మాకు నైట్ పిరమిడ్ దగ్గర రకరకాల జనాలు వచ్చేవారు. మనకు వచ్చే క్రౌడ్ ఎక్కువ, అకామిడేషన్ ఉన్నది లిమిటెడ్గా, మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. మేము పిరమిడ్లోనే పడుకుంటామని ఒకరు, ఎందుకు అలో చేయమని ఒకరు. దానితో పాటు నాకు ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, మనము పిరమిడ్కి టైమింగ్స్ అని పెట్టడం అనేది చాలా అవసరం అనేది నా థింకింగ్ అనుకోండి, లేకపోతే మేము పడుతున్న ప్రాబ్లం అనుకోండి. ఎందుకంటే మాకు నైట్ టైము చాలామంది వస్తారు, అర్ధరాత్రి 2-3 గంటలకు తాగి వచ్చి సతాయించిన వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని. మేము వాళ్ళతో దెబ్బలు తిన్న రోజులు కూడా ఉన్నాయి. తాగొచ్చి మమ్మల్ని కొడితే కూడా ఇది మనది కదా అని మేము బయటికి వెళ్ళే ఎప్పుడు. సో అట్లా 2012, 13, 14, 15, 16 మాధవక్క పాపం చాలా సపోర్ట్ చేసేది, ఆమె ఎంతో తిరిగేది. కాకపోతే తను కూడా ఎంతవరకు చేస్తుంది ఒక్కటి. ఒక టీం ఉండేవాళ్ళు, వాళ్ళు మహా అంటే 50 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారో తెలియదు. మేము ఫోన్ చేసి వాళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళు రచ్చంతా చేసేవాళ్ళు. కొన్నిసార్లు అయితే వాళ్ళు ఉంపించి వెళ్ళేవాళ్ళు, ఎన్నో జరిగేవి. కాకపోతే మేము అది బయట వేసేవాళ్ళం కాదు, ఎందుకంటే మన ఇంట్లో గుట్టు బయట వేసుకోము. కాబట్టి ఏదన్నా టైమింగ్ అనేది మనము 24 గంటలు ధ్యానంకి అలో చేయడం అనేది ఎంత మంచిదో, కాకపోతే కొన్ని ప్రాపంచికంగా మనం ఆలోచించి ఇలా ఒక టైమింగ్ సెట్ చేసినామంటే మెయిన్గా చుట్టుపక్కల వాళ్ళ వల్లనే మాకు ఎక్కువ ఇబ్బంది వస్తుంటుంది. దాంతోపాటు మన ధ్యానులు కూడా అర్థం చేసుకోరు. మేము వాళ్ళని ఆపి వీళ్ళని పంపిద్దామంటే వీళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే మేము పోతామంటారు. ఇప్పుడు 100 మందిలో మనం ఎవరిని గుర్తుపడతాం? సో అట్లా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి మాకు. ఎలాంటి ఇప్పుడు మన ధ్యాన మహాచక్రంలో కూడా ఏంటంటే ఈ 2022 వరకు జరిగింది ఒక ఎత్తు. మొన్న 23లో ఎట్లా అంటే ఈసారి అక్కడ రమేష్ అనే అబ్బాయి బాగా సపోర్ట్ చేసేవాడు మాకు వచ్చి. ఆ టీం ఎంత సపోర్ట్ చేసిండ్రంటే ఈసారి నిజంగా చెప్పాలంటే ప్రతిసారి వాళ్ళు వచ్చేవాళ్ళు, స్టోరీ అంతా అయిపోయాక లాస్ట్కు రాముడికి సీత ఏమవుతుందంటే చూడండి అట్లా వచ్చేవాళ్ళు వాళ్ళు. కానీ ఈసారి ఎలా వచ్చేవాళ్ళంటే బాగా కంట్రోల్ చేశారు. మెయిన్ డేస్ 25, 26, 27, 28 మళ్ళీ లాస్ట్ 2 days అయితే బయటనే కంట్రోల్ చేసి ఆపారు. కాకపోతే మనకి ఎన్ని దారులు ఉన్నాయి. ఇప్పుడన్నా వాళ్ళు కట్టారు, ఒక ఆనందం, కానీ ఇంతకుముందు వాళ్ళు కూడా లేదు. సో ఇది ద మెయిన్ థింగ్ మాకు. చాలా ఇంకేంటంటే ఒక చెప్పుకోలేనివి కొన్ని అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం అక్కడ. ఇంకా మాతో పాటు సపోర్ట్ చేసిన నా పిరమిడ్ టీం అందరికీ పాదాభివందనాలు చెప్తా నేను. ఎందుకంటే ఈజీ వర్క్ కాదు పిరమిడ్ దగ్గర. రకరకాల జనాలు వస్తారు, మెడిటేటర్స్ వస్తారు, నాన్ మెడిటేటర్స్ వస్తారు, తిక్కలోళ్ళు వస్తారు, వేస్ట్ గాళ్ళు వస్తారు, ఇంక అనకూడదు నేను నోటితోటి. వాళ్ళకందరికీ ఓపిక్గా ఒకరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమంటే కోపం వస్తుంది, ఒకరికి సైలెంట్ పెట్టమంటే కోపం వస్తుంది. ఒక ఆయన నేను పత్రిసారితో ఎప్పటి నుంచో తిరుగుతున్నాను, నన్ను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమంటావా అని అంటాడు. ఇంకొక ఆయన మీకు పెద్దవాళ్ళకి చెప్పేది తెలియదా, నాకు తెలియదా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవా అని అంటారు. సో ఇట్లాంటి సిల్లివే ఉంటాయి చాలా. కాకపోతే వీళ్ళు ఓపిక్గా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరంటే అండి మ్యాక్సిమం 20 ఏజ్ నుంచి 15 years ఏజ్ నుంచి 60 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే షిఫ్ట్ల మాదిరిగా మేము మేనేజ్ చేసుకుంటూ వస్తాము. కాకపోతే వాళ్ళకు సమాధానం ఇవ్వడానికి వీళ్ళు ఎంత అలసిపోతారంటే 12-13 గంటలు డ్యూటీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఇంకా నైట్ అంతా ఉంటాము. ఇంకా నైట్ అంతా మాకు ఎట్లా ఉంటుంది, కన్ను మీద రెప్ప పడిందంటే లోపల ఏదో ఒకటి మిస్ అవుతుంది. వాళ్ళు కట్టకముందు, వాళ్ళు కట్టినాక చాలా తగ్గింది. సో ఇది ఒక్కటి ట్రస్ట్ వాళ్ళు కొంచెం చూసుకుంటే మేము కూడా 1 గంట ధ్యానం చేస్తాం. ఎందుకంటే నేను 2012 నుంచి 2023లో వరకు ఒక్కసారి 2012లో అది సేవా టీం అంతా స్టేజ్ మీద కూర్చొని ధ్యానం చేయాలంటే అది ఒక్కటేసారి మేము చేసింది. మిగతాసారి ఎప్పుడు కూడా మేము సేవలోనే ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ లేపడం ఒక గగనం మాకు. మళ్ళీ అందరినీ లేపి ఆడ సరస్వతి ప్రాంగణం పంపించి మళ్ళీ పిరమిడ్ అంతా మేమే క్లీన్ చేస్తాం.
అంతా ఊడ్చి తడిబట్ట పెట్టి తూడ్చి బయట వరకు ఊడ్చి వెళ్ళి మేము ఆ టైంలో పడుకుంటాం. అది అవ్వకముందు అలా 2022 వరకు జరిగిపోయింది. సో డబుల్ డ్యూటీ, అది డబుల్ డ్యూటీ అలవాటు కావడంతో లాస్ట్ ఇయర్ నుంచి బిఫోర్ లాస్ట్ ఇయర్లో మౌనలక్ష్మి అక్క నన్ను డొనేషన్ కౌంటర్లకు లాగింది. అట్లా కృష్ణమూర్తి అంకుల్ పిరమిడ్ దగ్గర కలెక్ట్ చేయమని ఛాన్స్ ఇచ్చారు. అది మళ్ళీ ఎందుకంటే నాకు వేరే డ్యూటీస్ అంటే అంత అవుపియలే. సో పిరమిడ్ మిస్ అవుతానా, డొనేషన్ కౌంటర్లకు వస్తే ఫీలింగ్తో ఉండేవాడిని నేను. అప్పుడు లాస్ట్ ఇయర్ మొత్తం డొనేషన్ కౌంటర్లో చేసి మళ్ళీ నైట్ షిఫ్ట్ పోయేవాడిని. సో నేను కొంచెం లేట్ వచ్చినా ఎవరు ఏమనేవాళ్ళు కాదు, ఏమనేవాళ్ళు కాదు, నువ్వు రా అమ్మ చేసుకో అమ్మ అనేవాళ్ళే. సో అట్లా ఈ 2023 ఎట్లా అంటే నేను కంప్లీట్గా పిరమిడ్ దగ్గర డొనేషన్స్ కలెక్ట్ చేసేవాడిని. అడగందే అమ్మాయినా పెట్టరు, కొన్ని కంప్లైంట్స్ రేస్ చేశారు, పిలిచి డొనేషన్స్ అడుగుతున్నారు అని. ఇప్పుడు మనం అడగంది అయితే మన కడుపులో ఆకలి అయితే అమ్మ అన్నం పెట్టంటేనే పెడుతుంది కదా. సో ఇన్ ద సేమ్ వే నేను వచ్చిపోయేటోళ్ళు అందరిని అడుగుతుంటాయి. కొంతమంది చెప్పేవాళ్ళు మేము అక్కడ వెంకటేశ్వర అంకుల్స్ కౌంటర్ దగ్గర ఇచ్చాము అని. అయితే అలా చెప్పిన వాళ్ళకి సరే సార్ అంటుండే. కొంతమంది ఏంటంటే అడిగినందుకు కొంతమంది ఇచ్చేవాళ్ళు. ఒక అతను మేము పక్కన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇది ధ్యానం అని, ఆయనకు నచ్చి మాకు 1 lakh చెక్ రాసి ఇచ్చెళ్ళాడు స్పాట్లో. అది మా హయ్యెస్ట్ సింగిల్ అమౌంట్ నాకు వచ్చింది పిరమిడ్ దగ్గర. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే మార్నింగ్ డొనేషన్ కౌంటరు, మళ్ళీ మాకు ఎంత అయితే డొనేషన్ వచ్చిందో అది తీసుకెళ్ళి కృష్ణమూర్తి సార్ వాళ్ళకు కౌంటర్లు అప్పచెప్పేవాళ్ళు. మళ్ళీ నైట్ వెళ్ళి పిరమిడ్ దగ్గర ఉండేవాళ్ళము. సో పిరమిడ్ దగ్గర ఉంటే ఇంకా రొటీన్ భజన జరుగుతూ ఉండేది. కాకపోతే ఆ డబల్ డ్యూటీలు చేసినా మళ్ళీ మేము నైట్ అంతా పిరమిడ్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా క్లీన్ చేసి వెళ్ళినా కానీ అలసట అనేది తెలిసేది కాదు మాకు. దగ్గర చూసుకుంటే 21st, 22nd, 23rd అంత ఏమి ఇబ్బంది అనిపించదు. మేము కూడా 1-2 hours కునికేస్తాము. తర్వాత నుంచి ఉంటుంది ఎట్లా అంటే ఒక ఛాలెంజింగ్ అంటారు చూడండి, ఆ 4-5 days ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్. సో ఇది ఒక్కటి మాకు సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పిరమిడ్ దగ్గర డొనేషన్ కౌంటర్ చేయడం వల్ల నేను తెలిసింది ఏంటంటే మనం అడిగితే ఇంత రెస్పాన్స్ వస్తుందా. ఇంకోటి నాకు పర్సనల్గా 10 books ఇచ్చారు. సో సువర్ణ అంటే ఒక 5 books ఇచ్చారు. నాకు సువర్ణ అంటే టార్గెట్ పెట్టింది త్రిమూర్తి మేడం సువర్ణ గారు. సో 1 lakh పైన కలెక్ట్ చేయాలమ్మా అని. అంతగానం మనకు ఎవరు ఇస్తారా మన ఫ్రెండ్స్ అది ఇది అనుకున్నా నేను. అక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే నాకు ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారా అంటే ఫోన్ చేసిన నేను ఇట్లా కలెక్ట్ చేస్తున్నాం అది ఇది అంటే, నేను వాళ్ళకి రిసిట్ ఇస్తే తీసుకున్నారు కానీ వాళ్ళు మాత్రం నాకు ఎందుకురా మాకు అవసరమా, మాకు నీ మీద నమ్మకం లేదా. అయితే 2 రకాల కేటగిరీస్ అక్కడ కూడా పీపుల్. కొందరేమో కంపల్సరీ కావాలనే వాళ్ళు, కొందరేమో మాకెందుకు అనేవాళ్ళు. కాకపోతే నేను గర్వంగా చెప్పుకునే ఏంటంటే నేను కలెక్ట్ చేసింది మొత్తం నాన్ మెంటర్స్ తోటే, నా కొలీగ్స్, నా టీమ్ మెంబర్స్, నా ఫ్యామిలీ రిలేషన్లో అట్లా 1.5 చేంజ్ ఏమో కలెక్ట్ చేశాను. అట్లా మళ్ళీ పిరమిడ్ నాకు ఇదంతా కలెక్ట్ చేయడానికి పట్టింది ఒక 2-3 days. సో ఒక ఫోన్ చేసిన. ఇంకా లాస్ట్ ఇయర్ కలెక్ట్ చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళు అలవాటు పడ్డవారు కాబట్టి ఒక రిసీట్ ఒక హాయ్ అని పెట్టేసరికి అమ్మ December వచ్చింది అడుగుతాడు ఇవ్వాలనే దానికి వచ్చారు. బట్ ఈ 10 daysలో నేర్చుకున్న నాలెడ్జ్తో నెక్స్ట్ 365 days హ్యాపీగా లైఫ్ చేయొచ్చు. అది మాత్రము కంపల్సరీ అండి. ఎందుకంటే ఈడ 9 గంటలు పని చేయమంటేనే మేము 1 గంట వాష్రూమ్ అంటాము, 1 గంట లంచ్ అంటాము, 1 గంట టిఫిన్ అంటాము, 1 గంట స్నాక్స్ అంటాము, 4 గంటలు కూడా చక్కగా పనిచేయము ఆఫీస్లో. అటువంటి ఇది డెడికేటెడ్గా కూర్చొని దగ్గర 18-20 hours దాకా ఉంటున్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద మెడిటేషన్ పవర్. సో అందరూ ధ్యానం చేయండి, అందరూ హ్యాపీగా ఉండండి. నాకు ఈ సవదావకాశం ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వినయ్ గారు. మీరు చెప్పిన ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తున్నారు. అందుకనే ఈ సంవత్సరం భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 9 గంటల వరకే స్టేజ్ క్లోజ్ చేయాలని చెప్పి ఎన్నో విధాలుగా సహాశక్తుల ప్రయత్నం చేశారు. రాను ఇక ముందు మీరు పడ్డ కష్టము వేరే వాళ్ళు పడకుండా, వేరే వాళ్ళకి ఆ అనుభవం రాకుండా కేవలం ఆ స్టేజ్ని ఆధ్యాత్మిక స్టేజ్ వరకే ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ధ్యానమయాగం వచ్చింది అంటే ఇక్కడ ధ్యానానికి మాత్రమే ప్రాముఖ్యత వస్తుందని చెప్పి ఈ సంవత్సరం ప్రయత్నం చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కాలేకపోయింది. రాను ఒకసారి ఒక దగ్గర బీజం వేసామంటే కంపల్సరీ ఎక్కడ ఒక దగ్గర మనకు అది మొదలవుతుంది. థ్యాంక్ యూ వినయ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. భూపతిరాజు గారు. స్పెషల్ థ్యాంక్స్ టు సరితాక్క అని ఒకరు ఉండేవాళ్ళు. నేను ఎంత లేట్ వచ్చినా కానీ ఓపిక్గా తను కూర్చొని డొనేషన్స్ కలెక్ట్ చేసింది ఫస్ట్ 3 days. తర్వాత మణికంఠ గాయత్రి ఆ అమ్మాయి కూడా ఎంత డెడికేటెడ్గా సపోర్ట్ చేసేదంటే నేను ఉంటానన్నయ్య నువ్వు వెళ్ళిరా అని చాలా సపోర్ట్ చేసింది. వీళ్ళిద్దరు కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ నా పిరమిడ్ టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. పత్రిజీ ధ్యాన మహాయాగం చాలా బ్రహ్మాండంగా జరిగింది. మరి నాకు కూడా మరి యాక్చువల్గా మన ట్రస్ట్ వారు, అందులో ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారు నన్ను వెన్ను తట్టి భూపతిరాజు నువ్వు ఏం చేస్తావో తెలియదు, తెలంగాణలో
దాదాపు ఒక హైదరాబాద్ ఇడిసబెట్టి మొత్తం తిరిగి ధ్యానమాయాగం బుక్కులు చందా బుక్కులు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పిండు. అది సరే అని నేను కూడా అది ఒక గొప్ప అవకాశం కాబట్టి మరి దాదాపు తెలంగాణ అంతా తిరిగి ధ్యానమహాయాగం బుక్కులు డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత కడతాల్లో 11 రోజులు అనేది మరి ఉండి అక్కడ సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి వెంకటేశ్వరరావు గారు ఇంతకుముందు మనకు చెప్పినట్టుగా సేవ అనేది ఇంకా మన దగ్గర ఇంకా మూమెంట్ కాలేదు. అది అంటే మనము బాధ్యతతోటి వాళ్ళు పని తీసుకున్నప్పుడు మనం చేస్తారు కదా అనుకుంటాం, అంటే మధ్యలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మళ్ళీ తర్వాత ఇది అంటే మనకు సేవ చేయాలని ఇంకా పూర్తిగా రాలేదు. అది త్వరలో బ్రహ్మాండమైన సేవాదళ అనేది తయారు చేయడానికి నాకు పత్రి సార్ అవకాశం ఇచ్చిండు. దానికి ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ పెట్టి సేవాదళ అంటే ఎలా ఉండాలి, సేవ ఎలా చేయాలని చెప్పి దానికి ట్రైనింగ్ తోటి చేస్తే ధ్యాన మహాయాగంలో చాలా బాగా జరుగుతుంది. అది కూడా మరి ముందు భవిష్యత్తులో తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే అది సేవ అంటే అలా జరగాలి, సేవ అంటే అలా ఉండాలి. కాబట్టి అది పత్రి సార్ దగ్గర మనం నేర్చుకున్నాం. ఇంకా చాలామందిని సేవాదల్లో ఆ సర్వీస్ ఎలా చేయాలని కూడా మనం నేర్పడం జరుగుతుంది. నేర్పిన తర్వాతనే వాళ్ళను భవిష్యత్తులో ధ్యాన మహాయాగంలో రాబోయే రోజుల్లో సార్ నాకు సేవాదల్లో అవకాశం కావాలని కోరుకునే రోజు వస్తుంది. ఈ ధ్యాన మహాయాగంలో కాదు, మళ్ళీ ధ్యాన మహాయాగంలో వాళ్ళకి టైం ఇస్తాం, ఒక 1 year టైం ఇస్తాం. కాబట్టి అలాంటి రోజులు వస్తాయి. ఆ సేవ అనేది భవిష్యత్తుగా జరుగుతుంది. మరి ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగంలో నా వంతుగా నేను ఆ వర్క్ చేశాను. ట్రస్ట్ వాళ్ళు ఏదైతే ఇచ్చిరో అది 100% వర్క్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా పత్రిజీ సార్ శక్తులు కానీ అక్కడ కడతాల్లో ఏ డెవలప్మెంట్లో ఉన్నా ప్రతి దాంట్లో నేను నా వంతుగా నా బాధ్యతగా పత్రిజీ సార్ గురువు రుణంగా నేను అవి చేయడానికి రెడీగా ఉన్నాను. మరి ఈరోజు ఇక్కడికి 2 కారణాల చేత వచ్చినాం. విజయోత్సవ వేడుకలో పాల్గొనాలి, తర్వాత రెండవది సిద్దిపేటలో మెగా శాఖా ర్యాలీ ఉంది కాబట్టి దానికి మీ అందరినీ ఇన్విటేట్ చేయడానికి వచ్చినాం. ఇక్కడ మరి తెలంగాణలో మనకు చార్మినార్ ర్యాలీ ద్వారా నేను బాగా మోటివేట్ అయినా. దయాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసినటువంటి మెగా శాఖా ర్యాలీ అది అంతటా జరగాలి అని అనుకున్నాము. అలా మనకు తెలంగాణలో బ్రహ్మాండంగా ర్యాలీ జరిగినాయి. ఇక్కడ 15 ఆగస్టు చార్మినార్ హైదరాబాద్ అయితే 26 జనవరి సిద్దిపేట. వాళ్ళు ఒక డేట్ కబ్జా చేసారు, మేము కూడా సిద్దిపేట ఒక డేట్ కబ్జా చేసినాం 26 జనవరి. కాబట్టి మరి సిద్దిపేటలో మనకు నవంబర్ 13లో శాఖా ర్యాలీ చాలా బాగా జరిగింది. అందరూ మరి వచ్చి బాగా సక్సెస్ చేసారు. అందులో మెయిన్గా అంటే ఆ ర్యాలీకి ఎక్కువ ప్రోత్సహించింది ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ అన్న. మీ కష్టం అక్కడ ఉంది, మళ్ళీ ఈ జనవరి కూడా ఉండాలి. ఎందుకంటే అన్నం ఒకసారి పెట్టి వదిలేస్తే కదా, రోజు పెట్టాలి. కాబట్టి ప్రతి సంవత్సరం 26 జనవరి మీరు బాధ్యత తీసుకొని హైదరాబాద్ అంతా కదిలి వచ్చే విధంగా మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ, ఎందుకంటే ఎవరో ఒకరు ముందుండి నడిపేయాల్సి ఉంటుంది. అంటే ఏదైనా సరే ఎవరో ఒకరు ముందుండి నడిపేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి అందరూ అక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సిద్దిపేట నుంచి సిద్దిపేట నుంచి అందరినీ శాఖా ర్యాలీకి ఇన్వైట్ చేయడానికి నాతో పాటు 2 మిత్రులు రావడం జరిగింది. సిద్దిపేట 26 జనవరి శాఖా ర్యాలీ అందరు రావాలి కదా. చల్ చలో సిద్దిపేట రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై. చల్ చలో సిద్దిపేట రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై. అహింస జగతి జెండా ఎగరాలి నింగి నిండా, సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై. మాంసాహారము మాని హింసను వీడాలి, మాంసాహారము మాని హింసను వీడాలి. ఈ భూమాత ప్రేమధామమయ్యి తీరాలి. చల్ చలో సిద్దిపేట రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై. పత్రిజీ సార్ కళ మనందరం నెరవేర్చే బాధ్యత మనందరిది. కాబట్టి మీరందరూ 26 జనవరి నాడు అందరూ సిద్దిపేటలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ధ్యాన మహాయాగాన్ని అందులో నాకు నిజంగా చెప్పాలంటే మరి విజయభాస్కర్ రెడ్డి సార్ నన్ను బాగా ప్రోత్సహించి, భూపతిరాజు నువ్వు ఎంత వర్క్ చేస్తే అంత నీకు సపోర్ట్గా ఉంటా అని చెప్పడం జరిగింది భవిష్యత్తులో. ఎందుకంటే ఆ సారు నాకు యాక్చువల్గా ఒక అన్నలాగా, ఒక సొంత బ్రదర్లాగా ఉండి నన్ను వెన్నంటి ఉండడం, మరి పత్రి సార్ ఆశయాన్ని
ముందుకు తీసుకునే దాంట్లో నాకు ఒక బాధ్యత అనేది ఇవ్వడం చాలా గ్రేటు. మరి మరొకసారి విజయభాస్కర్ రెడ్డి సార్కు, అలాగే మా రాజేష్ పూలాన్న, దూలుపుడి గారు అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఏమీ లేదు, మనం ఈ భూమి మీద ఉన్నంతసేపు పత్రి సార్ ఏదైతే కోరుకున్నాడో అది జరిగి తీరుతుంది. ఆయన మాట మంత్రం, పత్రి సార్ మాట అది మంత్రం. రేపు శాకార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్ అయ్యి తీరుతుంది. అందులో మనం ఉంటామా లేదా అని మనం చూసుకోవాలి. నాకు తెలిసింది అదొకటే. వాళ్ళు ఎందుకంటే యోగులు, వాళ్ళ మాట వృధా పోదు, వాళ్ళు అన్నదంటే అది జరిగి తీరుతుంది. కాబట్టి ఆ జరిగే ఏదైతే ఉందో దాంట్లో మనం ఉండాలనేది నా ఆలోచన ఉంది. కాబట్టి పత్రి సార్ కోరుకున్నది ఏదైతే ఉందో అది జరిగే దాంట్లో నేను కూడా ఉంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని. చలో సిద్దిపేట, చలో సిద్దిపేట, చలో సిద్దిపేట, చలో సిద్దిపేట, చలో సిద్దిపేట, జై శాకార జగత్ కి, జై శాకార జగత్ కి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. ఓకే, అందరం 26 జనవరి సిద్దిపేటలో కలుసుకుందాం. మీరందరూ రావాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ భూపతి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక బ్యాచ్ ఉంది. తర్వాత అడ్డగుట్ట నుండి సుజాత గారు, ధ్యాన్ జగత్ మాధవి మేడం, శేషారత్నం గారు, నరసింహులు గారు, స్వప్న, వెంకటరెడ్డి అండ్ కవిత మేడం. దయచేసి వీళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి. తొందర రావాలి. ట్రస్ట్ వాళ్ళు వచ్చి చాలాసేపు అవుతుంది, వాళ్ళని కింద కూర్చుని మనం పైన ఉన్నాం. మనం రావాలి. రండి మేడం, స్వప్న మేడం. ఇందాక నుండి మనము ప్రతి డొనేషన్ కౌంటర్లో మేము చేస్తుంది అంతా తీసుకెళ్ళి సురేష్ బాబు గారికి ఇస్తున్నామా అని చెప్పి ఎంతోమంది చెప్పారు. ఇప్పుడు సురేష్ బాబు గారి ద్వారా ఆ కలెక్షన్ అంతా ఏం చేశారో ఆయన ద్వారా విందాం మనం. ముందుగా మనందరికీ ఎంతో జ్ఞానాన్ని అందించి మన జీవితాల్లో వెలుగులు నింపి మన హృదయాల్లో ఉన్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, సొన్నమల పత్రి మేడం దంపతులకు ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవానికి విచ్చేసినటువంటి ధ్యానులందరికీ ధ్యాన నమస్కారం. మరి ఇప్పటివరకు కూడా ప్రతి ధ్యానమహాచక్రం కానీ ధ్యాన మహాయాగం కానీ డొనేషన్స్ గురించి మా యూత్ అంతా, ఇందాక నిశాంత్ చెప్పాడు ఆయనే 60 years, మిగతా వాళ్ళంతా 16 years అని చెప్పేసి. అది కరెక్టే. ఎందుకంటే మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 2 o'clock వరకు కూడా వర్క్ చేయడం. ఈ నవేడేస్ యూత్ చూస్తున్నాం, ఒక గంట సేపు కూర్చున్నారంటే పారిపోతారు. సరే, ఎనీహో, మరి ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం అత్యంత అద్భుతంగా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డట్లుగా పత్రిజీ గారి ఆశయం మేరకు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు తమ వంతుగా ఏది చేయాలో అది చేశారు. మరి 2012 నుంచి కూడా గురువుగారు సంకల్పించినటువంటి కైలాసపురిలో పత్రిజీ ధ్యాన మహా చక్రాలు కానీ, మహిళా ధ్యాన మహాచక్రం కానీ, పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రతి ఒక్కరూ వారు ఏది చేయగలిగితే అది చేశారు. శ్రమ ఇచ్చారు, సమయం ఇచ్చారు, మరి ఆర్థిక వనరులు సమకూర్చారు. మరి 2012 నుంచి కూడా చూశాను నేను. గురుగారు ఒకటే చెప్తారు, సాహసం చేయరా డెంబక, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి. ఆ సాహసం మరి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ మరి విజయభాస్కర్ రెడ్డి గారి సారథ్యంలో ప్రతి ఒక్క ట్రస్టీలు కూడా సాహసం చేసేవారు ప్రతి ధ్యాన చక్రానికి. ఎందుకంటే స్టార్ట్ చేసేటప్పుడు మన దగ్గర ఒక రూపాయి ఉండదు. మరి బ్రిడ్జ్ ఫండ్ లోన్ తీసుకోవడం కానివ్వండి, అక్కడి నుంచి మొదలు పెడితే మరి సూపర్ స్ట్రక్చర్సు, అకామిడేషన్ స్టాల్స్ కానీ అన్నీ, సరస్వతి ప్రాంగణం, ఇవన్నీ ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మరి అంత సాహసం చేయకపోతే అది ఏర్పడదు. మరి 2012 నుంచి కూడా ఎప్పటికప్పుడు ఎంత కావాలో అంత వనరులు మనకి సమకూరుతూ వచ్చాయి. ఎప్పుడు కూడా ఎటువంటి లోపం జరగలేదు. మరి ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో మనకందరికీ 11 రోజులే గుర్తుంటుంది, కానీ 11 రోజుల ముందు ఇప్పటి వరకు కూడా మన డొనేషన్ కౌంటర్లో వర్క్ చేసిన వారు కానీ, మరి ట్రస్ట్ ఆఫీస్లో వర్క్ చేసిన గంగాధర్, స్వాతి, నిశాంత్ వీరు కూడా ఎంతో అద్భుతమైన సేవలు అందించారు అక్టోబర్ నుంచి కూడా. మరి కృష్ణమూర్తి అనుకోని పరిస్థితుల్లో కొంత అనారోగ్యానికి గురైనప్పటికీ మేమున్నామంటూ పత్రిజీ గారు పంపించారు గంగాధర్, స్వాతి అండ్ నిశాంత్ని. మరి బుక్స్ 2 ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా నార్త్ ఇండియా కూడా బుక్స్ ఎప్పటికప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ మెసేజ్ ఇవ్వగానే ఇమీడియట్ ఈవినింగ్కే కొరియర్లోనో ట్రాన్స్పోర్ట్లోనో వెళ్ళిపోయాయి. మరి 15,000 పుస్తకాలు పంపించి వాళ్ళు ట్రాక్ చేసుకోవటం, మరి వారందరితో మాట్లాడటం. నేను డైలీ అట్లీస్ట్ ఒక 100 to 150 కాల్స్ మాట్లాడుతుండేవాడిని. ఎవరికి ఏది కావాలో, ఏమో ఒక ఫోన్ మిస్ అయిపోతే ₹1 పోతుందో 1,00,000 పోతుందో తెలియదు మనకి. అట్లా తిరిగి మళ్ళీ మనకి కాల్ చేయడం వలన ఎన్నో
మరి డొనేషన్స్ మనం సేకరించడం జరిగింది. అటువంటి గొప్ప సర్వీస్ వీళ్ళు ట్రస్ట్ ఆఫీస్లో చేశారు. మరి డొనేషన్ కౌంటర్కి వచ్చేటప్పటికి 40 మంది యూత్ మాస్టర్స్ అందరూ కూడా కూర్చొని వర్క్ చేశారు. మనకి ఎప్పటికైనా కానీ ధ్యాన మహాచక్రంలో 50%, సపోజ్ ఒక 5 కోట్లు వస్తే 2.5 కోట్లు ఈ క్యాష్ ద్వారానే వచ్చాయి మనకి ఆ 11 రోజుల్లో. మిగతా అంతా బ్యాంక్స్లో వేసేవాళ్ళు. ఉదయం నుంచి మరి సాయంత్రం వరకు వీళ్ళు కౌంటర్లో కూర్చొని పై టు పై అన్నీ టాలీ చేసుకుంటూ మరి 11 o'clock అంతా క్లోజ్ చేసి మాకు అందించేవారు. మళ్ళీ వీళ్ళు చేసింది కరెక్ట్ అవునా కాదా అని చెప్పి మళ్ళీ 2-3 గంటలు కృష్ణమూర్తి, నేను, ఆర్ వెంకటేశ్వరరావు, మరి రాంబాబు గారు కూర్చొని మొత్తం టాలీ చేసుకొని నెక్స్ట్ డే బ్యాంకులో డిపాజిట్ చేసి క్లోజ్ చేసేంత వరకు మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఎవ్రీడే ఉండేది. అంటే రాత్రి 2 o'clock క్లోజ్ అయినా కానీ మళ్ళీ నెక్స్ట్ డే 10 o'clock అలా బ్యాంకులో వేయటం. ఎందుకంటే ఈ ట్రస్ట్ ఒకటే మూల సూత్రం. ప్రతిదీ కూడా మనం త్రూ చెక్ పేమెంట్స్ ఇవ్వటం, ఎక్కడ కూడా ఎటువంటి ఒక రూపాయి దుర్వినియోగానికి అవకాశం ఇవ్వకుండా. ఎందుకంటే మనకి ఇంటర్నల్ ఆడిటర్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కానీ ఎక్కడ కూడా మనకి ఎటువంటి స్పాట్ క్రియేట్ చేయకుండా మనకి అద్భుతమైన అప్రిసియేషన్ కూడా ఇచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. 1 సంవత్సరంలో మనం సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కానీ ఇవన్నీ కూడా. సో ఈ ట్రస్ట్ మరి గురువుగారి ఆశీస్సులతోటి ఆశయాలతోటి అద్భుతంగా ఈ డొనేషన్స్ విరాళ సేకరణ, మరి ఈ విరాళ సేకరణలో ప్రతి ఒక్కరూ అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలుగా ఉన్న కంట్రీ మొత్తం కూడా ఎవరు ఏది చేయాలో చేశారు. గురువుగారికి తెలుసు, గొప్ప మార్కెటింగ్ మేనేజర్ ఆయన. ఎవరి దగ్గర ఏ విశిష్టత ఉందో మనకు తెలియదు, కానీ వారికి తెలిసి వారిని అక్కడ ఫిక్స్ చేసేసేవారు అంతే. ఇక అప్పటి నుంచి అలా ఫిక్స్ అయిపోయాం మేము. మరి కృష్ణమూర్తి కానీ, నేను కానీ, నరసింహులు కానీ, ఆర్ వెంకటేశ్వరరావు, మిధాని టీమ్ ఎస్పెషల్లీ. అంటే గోగినేని సురేష్ బాబు, ఈ సురేష్ బాబు ఉండేవారు. కానీ ఇద్దరికి డిఫరెన్షియేషన్ తెలియడానికి నేను మిధానీలో వర్క్ చేశాను కాబట్టి మిధాని సురేష్ బాబుగా అయిపోయాను నేను. అదేదో శుభలేఖ సుధాకర్ లాగా నా మిధాని సురేష్ బాబు అయిపోయాను. ఓకే, మరి ఈ డొనేషన్స్ కౌంటర్లో అద్భుతంగా సేవలు అందించి ప్రతిదీ రూపాయి కూడా బ్యాంకులో వేసి పేమెంట్స్ కూడా చక్కగా ప్రతి కాంట్రాక్ట్ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పేమెంట్స్ చేసుకుంటూ బ్రిడ్జ్ ఫండ్ లోన్స్ క్లియర్ చేసుకుంటూ మరి అకౌంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఒక 10 days లోపలే ఎంత డొనేషన్స్ వచ్చింది, ఎంత ఖర్చు అయింది, మరి అన్నీ కూడా రెడీ చేసుకున్నాము. విజయభాస్కర్ రెడ్డి గారు వారి సారథ్యంలో, హనుమంతరాజు గారు వీరు వారి సారథ్యంలో. మరి ఈరోజు మనకి ఆ అకౌంట్స్ కూడా చెప్తారు ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది అనేది కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.